వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు. ఈ వీడియో చాలా రోజులైందండి పోస్ట్ చేద్దామని చేయలేదు. మా షాప్లో చూడండి పెళ్లి హడావిడి స్టార్ట్ అయింది. ఈ కస్టమర్స్ వచ్చి వాళ్ళే బ్యాంగిల్స్ అనేవి సెట్ చేయించుకున్నారు పెళ్లి కూతురికి. వాళ్ళు షాప్లోనే 9 మెంబర్స్కి గాజులు వేపిస్తారు. ఆ 9 మెంబర్స్తోనే పెళ్లి కూతురికి గాజులు కూడా వేపిస్తారు. ఇలా వాళ్ళందరూ బ్యాంగిల్స్ తీసుకున్నారు. ముందుగా పెళ్లి కూతురికి అయితే గాజులు వేస్తున్నారు. 9 మెంబర్స్ 1 బై 1 పెళ్లి కూతురి చేతికి గాజులు వేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ చుట్టాలందరికీ గాజులు వేపిస్తారు. పెళ్లి కూతురికి కూడా ఆ చుట్టాలే బ్యాంగిల్స్ అనేవి వేస్తారు 9 మంది. వీళ్ళు షాపింగ్కి వచ్చినప్పుడు మా షాప్ మాత్రం భలే సందడిగా ఉంటుంది. 9 మెంబర్స్ ఒకేసారి బ్యాంగిల్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. పెళ్లి కూతురికి సెలెక్ట్ చేస్తారు, పెళ్లి కూతురికి గాజులు వేస్తూ ఉంటారు. ఇలా సందడిగా ఉంటుంది వాళ్ళు ఉన్నంతసేపు. మాకు ఎప్పుడు సమ్మర్లో పెళ్లి హడావిడి ఉంటుంది. పెళ్ళికి షాపింగ్కి వస్తారు. ఇలా బ్యాంగిల్స్ అనేవి సెట్ చేయించుకుంటూ ఉంటారు. ఈసారి సమ్మర్లో ఎక్కువగా మ్యారేజెస్ లేవు కాబట్టి మాకైతే అంత సందడిగా లేదు. ఎప్పుడు సమ్మర్లో అయితే ఎండలు వేడిగా ఉన్నా కానీ కస్టమర్స్ వచ్చి ఇలా హడావిడిగా ఉంటే మాకు ఎండ కూడా అంత తెలియదు. ఆ బిజీలోనే అన్నీ మర్చిపోతూ ఉంటాము. ఎక్కువగా పెళ్లి కూతురు గాజులు కొనేటప్పుడు చాలామంది వస్తారు. ఎందుకంటే షాపింగ్కి అందరు కలిసి బయలుదేరుతారు కదా. శారీస్ కొన్నాక పెళ్లి కూతురు గాజులు కూడా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ చుట్టాలు, పెద్దమ్మలు, అత్తయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు అలా చాలామంది వస్తారు. పెళ్ళి బిజినెస్ వచ్చినప్పుడు మాత్రం మా షాప్ అయితే నిండిపోతూ ఉంటుంది, హడావుడిగా ఉంటుంది, చాలా సందడిగా అనిపిస్తూ ఉంటుంది. ఈ సమ్మర్ మొత్తం ఆ హడావుడి అనేది మాకైతే మిస్ అయిపోయింది. లేడీస్కి అయితే ఈ పెళ్లి హడావుడి అంటే చాలా ఇష్టం కదా. నేనైతే ఎవరి పెళ్ళికైనా వెళ్ళాలన్నా, షాపింగ్ చేయాలన్నా నాకైతే చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఇంకా నేనైతే బ్యాంగిల్స్ సెలెక్ట్ చేయమంటే మాత్రం చాలా ఇష్టంగా చేస్తాను. బ్యాంగిల్స్ అనేవి వాళ్ళకి నచ్చినట్టు సెలెక్ట్ చేస్తూ ఉంటాను, సెట్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి కొంతమందికి మనం ఎంత సెట్ చేసినా నచ్చదు, అప్పుడు వాళ్ళ ఇష్టానికే వదిలేస్తూ ఉంటాను. కాకపోతే మా రిలేటివ్స్లో మాత్రం నా షాప్కే వస్తారు. నా షాప్లో నేను సెలెక్ట్ చేసినట్టు, నేను సెట్ చేసినట్టే తీసుకుంటూ ఉంటారు. నా ఫ్రెండ్స్ కూడా నా సెలెక్షన్ బాగుంది అని అంటూ ఉంటారు. కాకపోతే అందరికీ మన సెలెక్షన్ అనేది నచ్చదు కదా. కొంతమంది కస్టమర్స్ అయితే ఇలా మార్చండి, అలా మార్చండి అని వాళ్ళ టేస్ట్ని బట్టి కూడా మార్చుకుంటూ ఉంటారు. ఈ పెళ్లి వాళ్ళు మాత్రం వాళ్ళు మంచిగా బ్యాంగిల్స్ అనేవి సెట్ చేయించుకున్నారు. కొంతమంది కస్టమర్స్ మాత్రం చాలా విసిగిస్తారు. కానీ వీళ్ళైతే చాలా కూల్గా బ్యాంగిల్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నారు. పెళ్లి కూతురు కూడా మంచిగా బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసి వాళ్ళే సెట్ చేసుకున్నారు. ఇది చూడండి 1 బై 1 ఎలా బ్యాంగిల్స్ అనేవి వేస్తున్నారు. మా షాపులో అన్ని రకాల బ్యాంగిల్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి, పెద్దవాళ్ళకి అన్ని రకాల బ్యాంగిల్స్ ఉంటాయి. దాంతో కస్టమర్స్ ఎవరికి ఏవి కావాలనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు పెళ్లి కూతురికి చూడండి ఎన్ని రకాల బ్యాంగిల్స్ వేస్తున్నారో. వాళ్ళు గ్రీను, రెడ్ బ్యాంగిల్స్, సైడ్ బ్యాంగిల్స్ ఇలా అన్ని బ్యాంగిల్స్ అనేవి మేమే సెట్ చేస్తాము. కొంతమందికి అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళైతే వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. చాలామంది వచ్చారు కదా, వాళ్ళు మాట్లాడుకొని బ్యాంగిల్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నారు. ఇలా పెళ్లి కూతురికి వేస్తున్నారు. వాళ్ళు ఎక్కువగా గ్రీను, రెడ్ బ్యాంగిల్స్ 3 డజన్లు లేకపోతే 5 డజన్లు పెళ్లి కూతురికి వేస్తారు మట్టి గాజుల వరకు. వీళ్ళు మట్టి గాజుల్లో రాళ్ళ గాజులు ఎక్కువగా తీసుకోలేదు, మామూలుగా పూల గాజులే వేశారు. ట్రెడిషనల్గా ఉండాలి అనేసి పూల గాజులు వేశారు. సైడ్ బ్యాంగిల్స్ మాత్రం కొంచెం మంచివి తీసుకొని అవి ఇవి కలిపి వేశారు. ఏదైనా సరే గ్రీన్, రెడ్ బ్యాంగిల్స్ వేస్తే పెళ్లి కళ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఈ అమ్మాయికి చూడండి గాజులు వేయగానే చేతులకి ఎంత కళ వచ్చేసిందో. పెళ్లి కూతుర్ని రెడీ చేసేటప్పుడు చూడాలి ఎంత సందడిగా ఉంటుందో. మా షాప్లో అయితే గాజులు వేస్తుంటేనే ఇంత సందడిగా ఉంది, ఇంకా వీళ్ళ పెళ్ళిలో ఎంత హడావిడి ఉందో అనిపించింది. నా షాప్లో ఇంకొక స్పెషల్ కూడా ఉంది. ఇలా పెళ్లి కూతురికి బ్యాంగిల్స్ అనేది సెట్ చేస్తాం కదా, ఆ పెళ్లి కూతురు గాజులు నచ్చి చాలామంది ఫోటో తీసుకొని అడ్రస్ కనుక్కొని మరీ మా షాప్కి వచ్చి బ్యాంగిల్స్ అనేవి సెట్ చేయించుకుంటారు. ఆ విషయం కూడా ఆ కస్టమర్సే చెప్తూ ఉంటారు. మేము వాళ్ళ పెళ్ళికి వెళ్ళాము, పెళ్లి కూతురు గాజులు బాగా నచ్చాయి, అడ్రస్ చెప్పమంటే మీ షాప్ అడ్రస్ చెప్పారండి, వచ్చాము అని చెప్తూ ఉంటారు. అందుకే నేనైతే పెళ్లి గాజులు కానీ ఫంక్షన్ గాజులు వచ్చినప్పుడు చాలా బాగా సెట్ చేస్తూ ఉంటాం. మా షాప్లో అమ్మాయిలు కూడా బ్యాంగిల్స్ అనేవి చాలా బాగా సెట్ చేస్తారు. వాళ్ళకు కూడా ప్రాక్టీస్ అయింది కదా, రోజు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కదా, బ్యాంగిల్స్ అనేవి మంచిగా సెలెక్ట్ చేస్తూ ఉంటారు. నాకైతే 9-10 ఇయర్స్ నుండి రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. చాలామంది బ్యాంగిల్స్కి మాత్రం వేరే షాప్కి అసలు వెళ్ళరు, రెగ్యులర్గా నా షాప్కే వస్తూ ఉంటారు. మోడల్స్ కూడా ఎప్పుడు మారుస్తూ ఉంటాను కాబట్టి కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి. మంచిగా బ్యాంగిల్స్ సెట్ చేస్తాము అని చెప్పి పాత కస్టమర్స్ అయితే ఎక్కడికి పోరు, వాళ్ళు వస్తూనే ఉంటారు.
కొంతమంది అయితే వాళ్ళ ఎంగేజ్మెంట్ నుండి వాళ్ళ పిల్లల ఫంక్షన్ వరకు కూడా నా దగ్గర బ్యాంగిల్స్ తీసుకుంటూనే ఉంటారు. యూఎస్కి వెళ్ళి వచ్చినా కానీ బ్యాంగిల్స్కి మాత్రం నా దగ్గరికే వస్తూ ఉంటారు. కొంతమంది అయితే హైదరాబాద్లో షాపింగ్కి వెళ్ళి కూడా బ్యాంగిల్స్కి మాత్రం మళ్ళీ నా దగ్గరికే వస్తూ ఉంటారు. అదేంటి హైదరాబాద్కి వెళ్ళారు కదా, బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అంటే, అక్కడ అంత రష్లో మాకేం అర్థం కాలేదు, ఇక్కడైతే చాలా ప్రశాంతంగా బ్యాంగిల్స్ సెట్ చేసుకుంటాము అని అంటూ ఉంటారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కువగా లేడీస్ అయితే ఏదైనా ఒక షాప్ అలవాటైతే ఆ షాప్కే రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఒక మెంబర్ తక్కువ అయ్యారు బ్యాంగిల్స్ వేయడానికని మా షాప్లో అమ్మాయితో బ్యాంగిల్స్ అనేవి వేయించుకుంటున్నారు. చూడండి, పెళ్లి కళ వచ్చేసింది అమ్మాయికి. చేతులు గాజులు వేయడంతోనే ఎంత బాగున్నాయో కదా. ఇలా అందరూ కలిసి వాళ్ళు వీడియోస్ తీసుకున్నారు, ఫొటోస్ తీసుకున్నారు. మా షాప్లో పెళ్లి సందడిలాగా అనిపించింది. ఈసారి సమ్మర్లో మూడాలు రావడం వల్ల ఈ పెళ్లి సందడి హడావిడి అంతా ఏమీ లేదు. మా షాప్కి కస్టమర్స్ ఎలా వస్తారు, ఎలా బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకుంటారు అనేది నెక్స్ట్ వీడియోలో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.